వైశ్యరాజు అనంత పద్మనాభరాజు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. గత 30 సంవత్సరాలుగా ఎందరో విద్యార్థుల్లో అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞానమనే వెలుగులు నింపి క్రమశిక్షణతో నడిపించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది విద్యావృత్తిలో విశిష్ట సేవలు అందించి అందరి మన్ననలు పొంది నేడు పదవీ విరమణ చేస్తున్న శుభ సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ భావి జీవితం నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ భార్య శ్రీమతి వైశ్యరాజు ఇందిరా, కూతురు అల్లుడు బోటు వినయ్ కుమార్, శ్రీమతి కృష్ణ చరిష్మా, మనువడు బోటు చిద్విక్, చిన్న కుమార్తె వైశ్యరాజు కృష్ణమేఘన, వియంకులు బోటు రమేష్ కుమార్, శ్రీమతి సుజాత, బోటు వివేక్. నమస్తే, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం. స్థానిక సమస్యలపై అధికారులను వివరణ కోరిన ఎంపీపీ. దళితులు రైతుల సమస్యల పరిష్కారం కోసం తునిలో సిపిఐ లిబరేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేత. కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై విస్తృత అవగాహన. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన చిల్ల జగ్గిరెడ్డి. నర్సీపట్నంలో ప్రారంభమైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నూతన శాఖ కార్యాలయం. ప్రజలకు ఆధునిక బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యమన్న సీనియర్ రీజనల్ మేనేజర్ రవికుమార్ గుప్తా. ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులతో పాటు మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గత సమావేశాలలో స్థానిక సమస్యలపై అధికారులను ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి వివరణ కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ అధికారులందరూ పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా వచ్చే ఖరీఫ్ సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలతో పాటు వ్యవసాయ పరికరాలు అందించే దిశగా వ్యవసాయ శాఖ అధికారులు పనిచేయాలని తెలిపారు. గ్రామాలలో విద్యుత్ సమస్యలు పరిష్కార దిశగా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. మండల పరిధిలో బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీ రీత్యా వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్తున్న జె అన్నవరం డాక్టర్లకు పేరవరం పంచాయతీ డెవలప్మెంట్ అధికారి మంజు భార్గవిను ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో సన్మానించారు. నూతనంగా బాధ్యతలు చేపడుతున్న జె అన్నవరం డాక్టర్కు నాయకుల చేతి మీద చిరు సన్మానంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామరాజు వర్మ, వైస్ ఎంపీడీపీలు చిక్కాల రాజలక్ష్మి, లక్ష్మణరావు, సాదే లోవరాజు, ఎంపీటీసీలు పసల సూరిబాబు, కొప్పుల బాబ్జీ, బుద్ధ సత్యవతి, కాలారి గిరీష, ఇజ్జనగిరి ప్రసాద్, లింగంపర్తి ఏలేశ్వరం సొసైటీ అధ్యక్షులు పెంటకోట మోహన్, సూతి బూరయ్య, పలువురు మండల శాఖల అధికారులు పాల్గొన్నారు. మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకో సమావేశం ఉంది, దయించి డెవలప్మెంట్ మీద పూర్తి స్థాయిలో పనిచేద్దామన్న ఆలోచనతో మేము పనిచేస్తా ఉన్నాం. చాలా సౌమ్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిద్దాం అనుకున్నాం. చాలా డిపార్ట్మెంట్లతో మాట్లాడుదాం అనుకున్నాం. మరి టైం ఏంటో తెలియదు, ఏదైతే జరుగుతూ ఉంది ఈ సమావేశంలో చాలా బాధాకరం. మరి వచ్చే సమావేశం నాటికి ఈరోజు ఏదైతే అంశాలు లేవనెత్తారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో రాబట్టి వారికి అడిగిన దాన్ని చేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశం అనంతరం గౌరవ డాక్టర్లందరికీ కూడా చిన్న సత్కారం చేద్దాం. సభ్యులందరూ నాతో పాటు గౌరవ వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, గౌరవ ఎంపీడీఓ గారు, గౌరవ ఈఓ గారు, గౌరవ సొసైటీ అధ్యక్షులు, గౌరవ కోఆపరేషన్ మెంబర్ గారు, గౌరవ మండల ప్రజా పరిషత్ అధికారులందరూ, గౌరవ గ్రామ కార్యదర్శులందరూ కూడా
నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సమావేశాన్ని ముగిస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా తునిలో సిపిఐఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో దళితులు రైతుల సమస్యల పరిష్కారం కోసం కొల్ల అప్పారావు సెంటర్ నుంచి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. తుని కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలెం గ్రామంలో సీలింగ్ మిగులు భూములను 1992లో దళితులకు కేటాయించారని, అప్పటి నుంచి వారే సాగు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఆ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నాయకులు ఆరోపించారు. గతంలో ఇదే అంశంపై న్యాయస్థానం దళితులకు అనుకూలంగా శాశ్వత నిషేధాజ్ఞలు జారీ చేసిందని గుర్తు చేశారు. దళితుల సాగు భూములు వారికి రక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్ఎస్ వెంకటాపురం టి పోలవరం గ్రామాల్లో పేదలు సాగు చేస్తున్న భూములను రీసర్వేలో నమోదు చేసి హక్కులు కల్పించాలని కోరారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు వాడబోయిన శివ, గంటుపల్లి సింహాచలం, ఎర్రంశెట్టి అప్పారావు, గంట ముత్యాలు తదితరులతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనార్దన్, సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ మెంబర్ను. ప్రధానంగా ఈరోజు తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యవసాయ గ్రామీణ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఈరోజు కలెక్టర్ గారిని కలవటం అనేది జరిగింది. ప్రధానంగా కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలెం గ్రామంలో 92లో ఇచ్చినటువంటి ఎల్సిసి ల్యాండ్ సీలింగ్ భూములు ఇప్పటి వరకు ఆ గ్రామంలో దళితులే సాగు చేసుకుంటూ ఉన్నారు. అధికారులు కూడా దళితులు ఉన్నారనేది నిర్ధారణ చేస్తున్నారు, కానీ అడంగల్లో మాత్రం నమోదు చేయట్లేదు. ఈరోజు ప్రధానంగా ఎవరైతే సీలింగ్ భూములకి డిక్లరేషన్ ఇచ్చారో ఆ డిక్లరెంట్ కుటుంబీకులు ఈరోజు ఆ గ్రామంలో గొడవలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గ్రామంలో ఘర్షణలు జరగటానికి అక్కడ గ్రామ పెత్తందారులు, కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా ఆ డిక్లరెంట్ కుటుంబీకులతో కుమ్మక్కయ్యి ఈరోజు ఆ భూముల్ని వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసం దానిపై కూడా ఈరోజు దాంట్లో 266/99 మాకు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తునివారు మాకు పర్మనెంట్ ఇంజెక్షన్ కూడా ఇచ్చి ఉన్నారు. ఆ పర్మనెంట్ ఇంజెక్షన్ మీద ఎవ్వరు కూడా కోర్టుకి వెళ్ళలేదు. దాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి కనీసం ప్రభుత్వ అధికారులు కూడా అప్పీల్ చేసుకోలేదు. కానీ ఇప్పటివరకు మేమే సాగులో ఉన్నాము. ఆ ఇంజెక్షన్ ఆర్డర్ ప్రకారం ఇంకా దాంట్లో మేము సాగులో ఉండటానికి అవకాశం ఉంది. అయినా ఈరోజు ప్రభుత్వ అధికారులు, అక్కడ మండల రెవెన్యూ అధికారులు కొంతమంది వాళ్ళతో కుమ్మక్కయ్యి ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ గ్రామంలో ఘర్షణలు జరిగే వాతావరణం ఉందని చెప్పేసి మేము జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇప్పుడు తెలియజేయటం అనేది జరిగింది. దానిపైన పూర్తి విచారణ చేస్తానని చెప్పేసి చెప్పారు. దళితుల సాగుకి ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. అదే రకంగా ఈరోజు ఇక్కడ మన ఎస్ఎన్నవరం పంచాయతీ రామకృష్ణ నగర్లో అక్కడ ఎరుకల కులస్తులు నివాసం ఉంటూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పటి నుండో కుల ధృవీకరణ పత్రాలు లేక వాళ్ళ పిల్లలు చదువులకు దూరం అవుతూ ఉన్నారు. తక్షణం కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చి రేపు రాబోయే సీజన్లో స్కూళ్ళు ఓపెన్ చేసేటప్పటికి వాళ్ళకి కుల ధృవీకరణ పత్రాలతో వాళ్ళకి స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి అదొకటి ఇవ్వటం అనేది జరిగింది. తర్వాత ఎన్ఎస్ వెంకటాపురం, రేకవానిపాలెం, తర్వాత పోలవరం, ఈ గ్రామాలకు సంబంధించినటువంటి మొత్తం దళితులు, పేదలు, ఓసీబీసీ రైతులు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రీసర్వేలో వాళ్ళందరికీ కూడా హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే ఈరోజు ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్, పెట్రోల్ ధరలు తక్షణం తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో వామపక్ష పార్టీలు జూన్ 9వ తేదీ భారత్ బంద్ పిలుపునిచ్చింది. ఆ బంద్ను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించారు. రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న టీఎస్ఎన్బి ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైందని చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపుల అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. SIR కార్యక్రమం ద్వారా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ
ప్రక్రియపై నాయకులకు సమగ్ర అవగాహన కల్పించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పారు. ప్రతి బూత్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓటర్ల జాబితా మరి సమస్యల విచారణ మీద ఏదైతే మనం ఎస్ఐఆర్ ప్రోగ్రాం పెట్టుకున్నామో ఆ ఎస్ఐఆర్ ప్రోగ్రాం మీద బిఎల్ఎస్ యొక్క శిక్షణా తరగతులు అవగాహన సదస్సులు మరి 6 నియోజకవర్గాలు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రంతో ముమ్మడవరం నియోజకవర్గంతో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతా కూడా చాలా చక్కగా జరిగింది. ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి ప్రతి చోట కూడా ఉన్నటువంటి బూత్ లెవెల్ మరి కన్వీనర్లు, అలాగే అక్కడ బూత్ మండల కన్వీనర్లు, మరి ముఖ్యంగా కోఆర్డినేటర్లు, అట్లాగే ఉన్నటువంటి మా అబ్జర్వర్ గారు విజయలక్ష్మి గారు, అలాగే రఘురామ గారు, టాస్క్ ఫోర్స్ సభ్యులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించినందుకు వారందరికీ మరి జిల్లా అధ్యక్షుడిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత పర్టికులర్గా ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏమిటంటే రాజకీయాలు స్వతహాగా రాజకీయాల్లో పోటీ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం సర్వసాధారణమే. కానీ మేము పోటీ చేస్తున్నటువంటిది ఒక రాజకీయవేత్త కాదు, ఈ రాష్ట్రంలో ఒక 420 లాంటి ముఖ్యమంత్రితో, అంటే నారా చంద్రబాబు నాయుడు గారితో. ఎప్పుడు కూడా మరి నిజం చెప్పేటువంటి అలవాటు లేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తప్పుడు దారిలోనే ముఖ్యమంత్రి అవుతూ ఉన్నాడు. అలాగే రాబోయేటువంటి కాలంలో కూడా ఓట్ల చోరీకి పాల్పడతాడని, ఎలా అయితే బస్సు ఎక్కే ముందు మనం జేబులు కొట్టేయకుండా మనం అన్నీ సరి చేసుకుని బస్సు ఎక్కుతామో అట్లాగే ఈ రాష్ట్రంలో ఓట్లు దొంగతనం చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్రల్ని భగ్నం చేసి ప్రతి ఒక్కరి ఓటు కూడా ఉండే విధంగా, అంబేద్కర్ గారి రాజ్యాంగం నిలబడే విధంగా భవిష్యత్తులో చేయడం కోసం మరి ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి చక్కగా పూర్తి చేయడం జరిగింది. అలాగే మరి రెండో అంశానికి వచ్చినట్లయితే మరి నిన్న మొన్న మీరు చూశారు, ఏదైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మహానాడు కార్యక్రమం పెట్టి మరి దాన్ని అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క షష్ఠిపూర్తి కార్యక్రమంలాగా, అలాగే లోకేష్ గారిని జాకీలేసి లేపడం కోసం మరి కార్యక్రమాన్ని పెట్టిన సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఒకవైపున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రతిరోజు కూడా పేపర్ తిరగేస్తే పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు విపరీతంగా పెంచేసి సామాన్యమైనటువంటి వారికి కనీసం నోట్లోకి 5,000 వెళ్ళే పరిస్థితి లేనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే, వీళ్ళు మాత్రం మరి లోకేష్ గారి భజన, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క భజన, పవన్ కళ్యాణ్ గారిని తొక్కడం కోసం మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. మేము అడుగుతున్నాం, మీరు మహానాడు పెట్టుకోవడం మాకు అభ్యంతరం కాదు, కానీ ఏదైతే అందులో మొదటి తీర్మానం మీరు చేశారు, మహిళలకి మేము వారిని అత్యంత గౌరవిస్తామని చెప్తున్నారు. అందరూ మహిళలు గౌరవిస్తారు, మేము కూడా గౌరవిస్తాం. కానీ మీరు మహానాడు పెట్టుకునే ముందు ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి మహిళకి మేము 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పినటువంటి హామీని నిలబెట్టి ఉంటే మేము కూడా సంతోషించేవాళ్ళం. అట్లాగే డ్వాక్రా గ్రూప్ సోదరీమణులకి మరి గతంలో పావలా వడ్డీ సున్నా వడ్డీ మరి చక్కగా జగన్మోహన్ గారు అమలు చేసిన కార్యక్రమం జరిగేది. ఇవాళ దాని వైపు కనీసం చూడకుండా మరి ఎవరైతే బ్యాంకుల్లో డ్వాక్రా గ్రూప్ సోదరీమణులకి మరి సుమారు ₹1.5 వడ్డీ పడిపోతూ ఉంటే వాటి మీద మీరు చర్యలు తీసుకోకుండా ఒక కాపు నేస్తున్న డబ్బు ఒక మహిళకి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా, లేదా అమ్మఒడి కానీ, లేదా ఉన్నటువంటి ఏదైతే మరి ఇతర సంక్షేమ పథకాలు జగన్మోహన్ గారి టైంలో ఇచ్చారో అటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం పూర్తి స్థాయిలో మీరు అమలు చేయకుండా కేవలం మీరు లోకేష్ గారు ఏదో పిల్లి మరి పాలు తాగుతూ ఎవరికి తెలియదు అని అనుకుంటుందట. అదే చందంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ గారు అవినీతి అమరావతిలో పూర్తిగా కోట్లు నొక్కేసి ఆ నొక్కినటువంటి విషయాలు ఎవరికి తెలియదు అనుకుని మీరు ఈరోజు దాన్ని మహానాడులో పెట్టుకుని మీ అంతటా మీరు మిమ్మల్ని పొగిడించుకునే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఎక్కడ సామాన్యమైనటువంటి వారు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఈ రకంగా పెరుగుతుంటే వారికి ఏ రకమైనటువంటి సాయం చేద్దామనేటువంటి ఆలోచన కూడా లేకుండా మీరు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పి మనం చేస్తున్నాం. అలాగే మీ మహానాడులో కనీసం ఆక్వా రైతుల గురించి మాట్లాడినటువంటి నాయకులు లేడు. ఇవాళ ఆక్వా రైతులు కానీ లేదా మొక్కజొన్న రైతులు 1,600 రూపాయలకి కూడా వాళ్ళ యొక్క పంట వెళ్ళని పరిస్థితి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 4,000 ఎకరాలు ఇక్కడ ఏదైతే మొక్కజొన్న పండిస్తూ ఉంటే 2,400 రూపాయలు మద్దతు ధర ఉంటే కనీసం దాని మీద మీరు
ఎక్కడ చర్చ చేసిన సందర్భాలు కూడా లేవు. అలాగే రాజోలు కొన్ని గన్నవరం నియోజకవర్గాల్లో ఈరోజు కూడా ధాన్యం కొనుగోలు కూడా మీరు పూర్తి స్థాయిలో చేయకుండా మళ్ళీ రైతులు తిరగబడతారేమో అని భయం వేసి ఇప్పుడు మేము తీసుకుంటామని చెప్పి మళ్ళీ మీరు ఆర్డర్లు ఇచ్చిన పరిస్థితిని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పండించిన ప్రతి ధాన్యపు గింజ కొనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేసేవాడు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ధాన్యం కొంత తీసుకుని ఈ రోజున ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో మనం చూస్తున్నాం. దోచుకో అంటూ దోపిడీలు చేస్తూ ఓ బందిపోటు దొంగల కంటే కూడా హీనంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రవర్తించడం, ఈ కూటమి నాయకులు ప్రవర్తించడం చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలనేటటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయటం జరిగింది. ఇవాళ ఈ బిఎల్ఏ కార్యక్రమం బిఎల్ఏ కార్యక్రమం శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బిఎల్ఏలకి ప్రతి నియోజకవర్గంలోని బూత్ లెవెల్ ఏజెంట్స్ని నియమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి శిక్షణ ఇవ్వడం కోసం ఈ మీటింగ్లు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ జిల్లాలో ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏ జెండా అయితే ఎగురుతుందో అదే జెండా మొత్తం రాష్ట్రం అంతా ఎగురుతుంది అన్నది ఒక సెంటిమెంట్గా నడుస్తుంది ఏ పార్టీకైనా. అదే విధానంలో ఇక్కడ ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కావాలి అని చెప్పేసి మన చెర్ల జగ్గిరెడ్డి గారిని ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అందుచేత ఈ గురుతరమైనటువంటి బాధ్యత ఏదైతే బూత్ లెవెల్ ఏజెంట్స్కి ట్రైనింగ్ అన్నది ఉన్నదో దాన్ని జగ్గిరెడ్డి గారు ఒక సవాల్గా తీసుకుని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ ట్రైనింగ్ పూర్తిగా పొంది రేపొద్దున ఈ సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రత్యేకంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఓట్ల విషయంలో అన్యాయం జరగకూడదనేటటువంటి ఆలోచనతో ఎండనక కొండనక తిరుగుతూ ఈ కార్యక్రమాలు పెడితే దీనికి మన రఘురామ్ గారు ఇక్కడ టాస్క్ ఫోర్స్ సభ్యులు గారు రఘురామ్ గారు, గౌతమ్ గారు, అదేవిధంగా రెడ్డి గారు, మన చౌదరి గారు, బీఆర్ చౌదరి గారు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి కార్యక్రమాలను విజయవంతం చేయడానికి తమ ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే జగ్గిరెడ్డి గారి గురించి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా శ్రమన్నాదానికి వెరవకుండా పనిచేసేటటువంటి వ్యక్తి. రెండోది ఈ పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా నిబద్ధతతో వ్యవహరించేటటువంటి వ్యక్తి, పోరాటాలకి పెట్టిన పేరుగా నిలిచేటటువంటి వ్యక్తి. అందుచేత జగ్గిరెడ్డి గారి నాయకత్వంలో ఈ బిఎల్ఏలన్నీ కూడా సమర్థవంతంగా ఏజెంట్లు అందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తారు. రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని జగ్గిరెడ్డి గారి భుజస్కంధాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉంచడం జరిగింది. ఈ రాష్ట్రంలో మళ్ళీ పేదవాడు సంతోషంగా ఉండాలన్నా, సంక్షేమ పరిపాలన రావాలన్నా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం రావాలన్నా ఖచ్చితంగా జగ్గిరెడ్డి గారి నాయకత్వంలో ప్రతి బిఎల్ఏ కూడా కష్టపడి పనిచేయాలి అనేటటువంటి ఒక నినాదంతో ఆయన ముందుకెళ్తున్నారు. దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి మేము చేస్తాము. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దోపిడీ పరిపాలన బయటికి పోతే కానీ ప్రజలు ఎవరు సుఖపడరు. ప్రజల కోసం నిరంతరం కష్టపడేటటువంటి మన పార్టీయే కాబట్టి మన జెండాని ఆకాశం వైపుకి ఎగరేసి ఆకాశం అంత ఎత్తుకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదిగేటటువంటి పరిస్థితి తీసుకొద్దాం అని చెప్పేసి ఆయనకి హామీ ఇవ్వటం జరుగుతుంది ప్రతి బిఎల్ఏ. ఎందుకంటే ఆయన సమర్థవంతమైనటువంటి నాయకత్వానికి వారందరూ కూడా దాసోహమై మేము పనిచేస్తామని చెప్పేసి ముందుకు రావటం జరుగుతుంది. ఇవాళ రెండే విషయాలు చెప్పవలసినవి. ఒకటి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని సైకో అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కాదు సైకో. ఇవాళ మీరు చేస్తున్నటువంటి పరిపాలన చూస్తే పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది, ఎవరి నెత్తి మీద పడతాదో అని చెప్పేసి జనాలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే గొడ్డల పార్టీ అన్నారు. అదే గొడ్డలు మీ నాలుకలు మాట్లాడకుండా నాలుకలు చీల్చేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మేలు కోసం మీరు చేస్తున్నటువంటి మీరు మంత్రి పదవుల్లో ఉన్నటువంటి కొంత వ్యక్తులు మాట్లాడేటటువంటి విషయాలు చూస్తుంటే నిజంగా సామాన్య జనం కూడా ఏమీ తెలియని మూలన ఉన్నటువంటి ముసరావిడి కూడా ఇదేం దౌర్భాగ్య ప్రభుత్వం, ఈ దగులుబాజీ ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నాం, ఏదో చేస్తాం వదిలేస్తాం అన్నారు. మనకి ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. సుగాలి ప్రీతి విషయాన్ని ఆవిడని ఒక అమ్మాయి ఏదైతే అమ్మాయి హత్య చేయబడ్డాదో దానికి వాళ్ళందరూ కూడా ఆమె తల్లికి మేము ఏదో న్యాయం చేస్తామన్నారు. న్యాయం అన్నది జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. 8 లక్షలు క్యాష్ ఇచ్చారు, ఒక ఇంటి స్థలం ఇచ్చారు, వ్యవసాయ భూమి ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఇచ్చారు. ఇవాళ సుగాలి ప్రీతి తల్లి నన్ను అసలు కనీసం మొహం కూడా చూడలేదు అంటే యూజ్ అండ్ త్రో ఈ ప్రభుత్వం వాళ్ళకి అవసరానికి ఉపయోగించుకుంటారు, జనాల్ని పక్కా తోసేస్తారు. అటువంటి ప్రభుత్వం మాకొద్దు, ఖచ్చితంగా మేము కష్టపడి పనిచేస్తామని బిఎల్ఏలందరూ కూడా మా ఓట్ల విషయంలో అంటే ఎక్కడా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఓట్లు తీసేటటువంటి పరిస్థితి రాకూడదు. గతంలో ఈవీఎంల మాయాజాలంతో మా నాయకులు ఓడిపోయారు. ఇవాళ ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండేమో మళ్ళీ ఓటు చోరీకి తయారవుతున్నారు
వీళ్ళు ఈ ఓటు చోరీని ఆపుతాం అనేటటువంటి ఆలోచనతో అందరూ ముందుకు వస్తున్నారు. ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం, ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వు కనిపించడం, ప్రతి సంక్షేమ కార్యక్రమం మళ్ళీ అమలు అవటం వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి, కేసులకు భయపడాం, మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వారికి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నర్సీపట్నంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నూతన శాఖ కార్యాలయం శనివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం రీజనల్ ఆఫీస్ సీనియర్ రీజనల్ మేనేజర్ రవికుమార్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని బ్యాంక్ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో ఇది 9వ శాఖ అని, నర్సీపట్నం మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు ఆధునిక బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడమే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లక్ష్యమని తెలిపారు. గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యవసాయ రుణాలు, వ్యాపార రుణాలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు వంటి అనేక సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గౌరవ అతిథిగా విచ్చేసిన ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ఎస్పిఎస్ నాయుడు మాట్లాడుతూ నర్సీపట్నం అభివృద్ధి చెందుతున్న వాణిజ్య కేంద్రంగా ఎదుగుతోందని, ఈ ప్రాంత ప్రజలకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ శాఖ ప్రారంభం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఐఓబి నర్సీపట్నం నూతన శాఖ బ్రాంచ్ మేనేజర్ చిట్టుపోయిన నాగరాజు ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు, ఖాతాదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ రామారావు, మెప్మాసి ఓబి రమాదేవి, స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఖాతాదారులు, డ్వాక్రా మహిళలు మరియు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. So thank you all of you for coming on the occasion of our Narsipatnam branch opening. I am the regional manager Ravi Kumar Gupta and this is Visakhapatnam region, and Narsipatnam branch is 9th branch in our Anakapalli district, and overall we are having 79 branches in Visakhapatnam. It is paired from Eluru to Srikakulam, and 12 district we are catering the needs of the Andhra people and all. So as a regional manager, I am ensuring you for the best service what we can give to the customer and for the people of Narsipatnam. IOB as a bank is having very good name in customer service. We are very pioneer in self-help group financing and all. Our more than 1,500 crore portfolio is there for SHG. So my sincere request to all SHG members, kindly come to our IOB bank. What your needs, either first dose, second dose, third or fourth, whichever is eligible, we will give. Other than that, all government sponsored scheme like PM Surya loan, PMEGP loan, PM Vishwakarma loan, PM Swanidhi loan, PM Vidya Lakshmi loan, housing loan, education loan, vehicle loan, and any business loan for any MSME loan, any FPO is there, that also we are financing. And other than that, IOB is offering highest rate of interest in fixed deposit. We are offering 6.60 for the normal public, and senior citizen we are offering 7.10. IOB is the bank who is offering lowest interest rate in housing loan and vehicle loan. Our turnaround time will be very fast. Vehicle loan 1 day we can give sanction. Housing loan also within 3 days we can give sanction. And this is my assurance to all people. What service required, I have communicated my number also, and branch manager Mr. Nagaraju is also here. We will provide extreme and very good customer service to the all customer. And liability side, if I will say, all social security scheme also we are providing, like PMJJY, PMSBY, APY, and any insurance is there, any personal accidental insurance product is also there. So all type of product, either in deposit or loan, our bank will provide. And Mr. Nagaraju is there on the day-to-day business as a branch manager. And thank you all of you for gracing this occasion and making this branch opening a grand success and all. Thank you all of you. పట్టణంలో గత కొన్ని వారాలుగా విద్యుత్ శాఖ వారు అప్రకటితంగా విధిస్తున్న విద్యుత్ కోతలపై వినతి పత్రాన్ని పర్యవేక్షణ ఇంజనీర్కి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ అందజేశారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవు, సరిపడా విద్యుత్ ప్రజలకు అందించగలుగుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పి ఉన్నారని అన్నారు. దానికి భిన్నంగా అనకాపల్లి పట్టణంలో గత 20 రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతలను విధిస్తున్నారని, ఈ విషయమై డివిజన్ 1 ఏఈ, డివిజన్ 2 ఏఈ స్పందించడం లేదని అన్నారు.
విద్యుత్ కార్యాలయంలో ప్రజలు అడిగితే స్పందించే అధికారి కూడా కరువయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కొనతాల భాస్కర్, కరి అప్పాజీ, పొలిమేర నాయుడు, దాడి ఆదినారాయణ, కోరబిల్లి రుద్ర, కోరుమిల్లి పరమేశ్వరరావు, కోటిపల్లి శ్రీను, కొనతాల పరదేశి నాయుడు, పెంటకోట కోదండపాణి, బుద్ధ శ్రీను, వేగి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవు. అదేవిధంగా సరిపడినంత కరెంటు వేసవికాలంలో కూడా ఇవ్వగలుగుతున్నాము అని చెప్పి ఈవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పి ఉన్నారు. అయితే దానికి భిన్నంగా అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అనకాపల్లి పట్టణంలో ఈ గత 20 రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే దానికి కారణాలు ఎవరు ఇక్కడ ఉండేటువంటి ఏఈలు, డివిజన్ 1 ఏఈ కానీ డివిజన్ 2 ఏఈ కానీ, ఇద్దరు ఏఈలు శాశ్వతంగా అనకాపల్లి పట్టణానికి ఉంటారు. వాళ్ళిద్దరు కూడా స్పందించే విధానం లేదు. ప్రజలు ఎవరు కూడా అడిగితే ఇక్కడ విద్యుత్ కార్యాలయంలో స్పందించే అధికారి కూడా కరువయ్యాడు. మరి ఈ విధంగా అర్ధరాత్రులు 1 గంటకి, 2 గంటలకి, 3 గంటలకి విద్యుత్ కోతలతో సతమతమవుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు, అవస్థలు పడతా ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు ఉండేటువంటి చోట మరింత ఇబ్బందికరంగా రోడ్ల మీదకి వచ్చి పడుకునేటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది చాలా సంవత్సరాల తర్వాత. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే దిశగా ఇక్కడ ఏపీఈపీడీసీఎల్ అధికారుల తీరు ఉంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందుకే ఈవేళ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఏపీఈపీడీసీఎల్ వారికి ఈవేళ కలిసి వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత అనేక ఇండస్ట్రీలు ఇక్కడికి రాబోతా ఉన్నాయి. అనేక లక్షల కోట్లు ఈవేళ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ రకమైనటువంటి మనం సంకోచం అంటే విద్యుత్ కూడా మనం సరిగా ఇవ్వలేకపోతున్నాము అనేటువంటిది మనం కల్పిస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అందుకని ప్రధానంగా రెసిడెన్షియల్ ఏరియాల్లో మరి దీనిలో అనేక మంది అందులో పీక్ సమ్మర్ ఇది, అంటే ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, ఇంటి నుంచి బయటికి రాకండి అని చెప్పి ఈవేళ ప్రభుత్వ సంస్థలు చెప్తా ఉన్నాయి. మరి దానిలో భాగంగా అందరూ ప్రజలు ఇళ్లలో ఉండాలంటే అసలు ఇళ్లలో కరెంట్ లేకపోతే ఎలాగ ఉండగలుగుతారు? ఇదేమో ఆర్థికంగా బాగా బలపడినటువంటి ప్రాంతం కాదు. ఎవరికి జనరేటర్లు ఉండవు ఈ ప్రాంతాల్లో. మేమందరం కూడా కరెంటు మీద ఆధారపడినటువంటి వాళ్ళు, మా ఇళ్లలో కూడా జనరేటర్లు ఉండవు. మరి అటువంటి పరిస్థితుల్లో కరెంట్ ఇవ్వలేకపోతే రాత్రులు 1 గంట 2 వరకు మెలకుగా ఉండి ఏం చేయాలి? ప్రజలందరూ ఎన్ని ఇబ్బందులు పడాలి? కాబట్టి దాన్ని ఈవేళ సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకొచ్చాం. తక్షణమే ఈ 2-3 రోజుల్లో అప్రకటిత విద్యుత్ కోతలు నిలిపివేయాలి. విద్యుత్ కోత అనేది లేకుండా విద్యుత్ స్థిరంగా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నివాస గృహాలన్నిటికీ కూడా కంపల్సరీగా ఇవ్వాల్సిందే, దీన్ని ప్రయారిటైజ్ చేయాల్సిందే. అలాగే ట్రాన్స్ఫార్మర్లు ఇంకా ఎక్కడైనా అవసరమైతే ఆ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పాం. దానికి కొన్ని స్థల సమస్య ఉందని చెప్పారు. అలాంటివి ఏమైనా ఉంటే మాకు చెప్పమని చెప్పాము. స్థలాలు ఎవరైనా ఒప్పుకోకపోతే అక్కడ ట్రాన్స్ఫార్మర్లు వేసేటువంటి ప్రాంతాలు కూడా మేము చూపిస్తామని చెప్పడం జరిగింది. రేపు కూడా వాళ్ళు అధికారులందరూ కూడా ఈ జిల్లా వ్యాప్తంగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. ఈ అప్రకటిత విద్యుత్ కోతలు లేకుండా, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇప్పుడే వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరిగింది. అలాగే ఇక్కడ ఏఈల మీద కూడా అసిస్టెంట్ ఇంజనీర్స్ వాళ్ళ దృక్పథం మార్చుకోవాలి. ప్రభుత్వంలో పనిచేసే అధికారు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎప్పుడైనా సరే నేను చెప్పను, నాకు నచ్చినట్టు చేస్తాను అంటే మాత్రం అది కుదరదు. ఇద్దరు ఏఈల పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ వారి మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఏదేమైనా రేపు రాబోయే 2-3 రోజుల్లో కూడా ఈ విద్యుత్ కోతలు ప్రజలకు కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. దయచేసి కొద్దిగా సంయమనం పాటించండి. ఈ 20 రోజులు చాలా ఇబ్బంది పడిన మాట వాస్తవమే. ఇక ఈ 2-3 రోజుల ఈ సమస్యని శాశ్వత పరిష్కారం కింద చేసి విద్యుత్ కోతలు లేకుండా నిరవధికంగా విద్యుత్ సరఫరా చేయడానికి కూటమి ప్రభుత్వం తరపున మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. వైశ్యరాజు అనంత పద్మనాభరాజు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. గత 30 సంవత్సరాలుగా ఎందరో విద్యార్థుల్లో అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞానమనే వెలుగులు నింపి క్రమశిక్షణతో నడిపించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది విద్యావృత్తిలో విశిష్ట సేవలు అందించి అందరి మన్ననలు పొంది నేడు పదవీ విరమణ చేస్తున్న శుభ సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ భావి జీవితం నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ భార్య శ్రీమతి వైశ్యరాజు
ఇందిరా, కూతురు అల్లుడు బోటు వినయ్ కుమార్, శ్రీమతి కృష్ణ చరిష్మా, మనవడు బోటు చిద్విక్, చిన్న కుమార్తె వైశ్యరాజు కృష్ణమేఘన, వియంకులు బోటు రమేష్ కుమార్, శ్రీమతి సుజాత, బోటు వివేక్. వెల్కమ్ బ్యాక్. కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో జూన్ 1వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు అధికారులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. పర్యటనను ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో పాటు ప్రజావేదిక సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఈ ప్రాంత అభివృద్ధికి మరింత దోహదపడుతుందని ఎమ్మెల్యే యనమల దివ్య పేర్కొన్నారు. పర్యటన నేపథ్యంలో అధికారులు పార్టీ నాయకులతో కలిసి ముందస్తు సమీక్షా సమావేశం నిర్వహించిన ఆమె ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రయాణించే మార్గం, సభా వేదిక, బారికేడ్ల నిర్మాణం, హెలిప్యాడ్, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అలాగే భద్రతా ఏర్పాట్లపై అధికారులతో తగిన సూచనలు చేశారు. కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఏదైతే కూటమి ప్రభుత్వం పేదల సేవలో అనే కార్యక్రమం మా పెన్షన్ పండుగ. ఈ పెన్షన్ పండుగ కూడా ప్రతి నెల ఫస్ట్ రోజు జరుపుకుంటున్నాము. పేదవారికి ఎలా అయినా అమ్మో 1వ తారీఖు అనే ఫీలింగ్ లేకుండా 1వ తారీఖు నాడు వాళ్ళకి అకౌంట్లో డబ్బులు చేర్చే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ప్రతి నెల మన సీఎం గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రతి నెల కూడా ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళడం జరుగుతుంది. సో నేను మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు, మహానాడుకు అంతకన్నా ముందు వెళ్ళినప్పుడు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మన ఆహ్వానాన్ని మన్నించి రేపొద్దున మన జూన్ 1 నాడు పెన్షన్ కార్యక్రమానికి సీఎం గారు రాబోతున్నారు. సో వాటి ఏర్పాట్లు చూడడానికి ఇవాళ చామవరం విలేజ్ సరిహద్దులు కూడా వచ్చి చూస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఒక ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టాం. దాదాపు నాకు తెలిసి ఒక 4 ఎకరాలు ఉంటుంది ఈ ల్యాండ్. సో మార్నింగ్ వచ్చేసి ప్రజావేదిక ఉంటుంది సార్ ప్రోగ్రామ్ వచ్చేసి 10 to 5 మన తుని నియోజకవర్గంలో. నిజంగా ఇంత టైం సార్ మన తుని నియోజకవర్గానికి కేటాయించడం మనం చాలా ఉపయోగించుకోవాలి. ఈ టైం అంతా కూడా మనకు ఒక ఆపర్చునిటీ లాగా ఉపయోగించుకోవాలి మనం అంతా కూడా. అలాగే 10కి వచ్చేసి ప్రజావేదిక, తర్వాత చామవరం విలేజ్లో పెన్షన్ పంపిణీ, ఆ తర్వాత 2:30కి క్యాడర్ మీటింగ్. సో సార్కి ఇదొక స్కెడ్యూల్. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా సరే క్యాడర్తో ఇంటరాక్షన్ అవ్వాలి. నేను మహానాడులో కూడా అదే కార్యకర్తే అధినేత అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి క్యాడర్ మీటింగ్ కంపల్సరీగా ఎక్కడికి వెళ్ళినా జరుపుతారు. కాబట్టి వాళ్ళకు కూడా 2 o'clockకి క్యాడర్ మీటింగ్ ఉంది. ఇవన్నీ కూడా సౌకర్యంగా ఉండడానికి, ప్రజలకి కూడా ఎండాకాలం కాబట్టి చాలా హీట్ కూడా రోహిణి కార్త అసలే ఆ హీట్ని అధిగమించేలాగా మనం అంతా ప్రజావేదిక కూడా మొత్తం అంతా ఇంటర్నల్ ఏసీ సెటప్ చేశాము. దాదాపు ఒక 2500 మందిని కూర్చోబెట్టే స్థలం కూడా కేటాయించాము. మొత్తం అంతా ఇంటర్నల్ అంతా ఏసీ ఉంటుంది సార్ ప్రజావేదిక. అలాగే దాని తర్వాత భోజనాలు, వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా దాదాపు 3000 మందికి 3000, దాదాపు ఇంచుమించుగా 4000 అవుతుంది భోజనాలు. వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేశాము. ఆ తర్వాత క్యాడర్ మీటింగ్. ఈ క్యాడర్ మీటింగ్ అంతా చూసుకొని సార్ 5 o'clock అలాగా బయలుదేరుతారు సార్ తుని నియోజకవర్గానికి. కాబట్టి సార్ వస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా విజయవంతం చేయాలి. ఈ ఆపర్చునిటీని మనం 100% యూటిలైజ్ చేసుకోవాలి. సార్ రాకదే కాబట్టి అందరూ కూడా మన క్యాడర్ ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై హింద్. ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఈ క్రమంలో కొత్తపేట మండలం పలివెల కొత్తపాలెం రహదారిపై దారుణ ఘటన చోటు చేసుకుంది. పలివెల వంతెన దాటిన అనంతరం కాలువ పక్కన ఉన్న భారీ వృక్షం ఒక్కసారిగా నేలకొరిగి రోడ్డుపై కూలిపోయింది. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కొత్తపాలెం గ్రామానికి చెందిన కుడిపొడి వెంకటేష్ బాబు అనే యువకుడు చెట్టు కింద చిక్కుపోయాడు. బలమైన చెట్టు కొమ్మలు బైక్పై పడడంతో వాహనం పూర్తిగా ధ్వంసమైపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, అటుగా వెళ్తున్న ప్రయాణికులు వెంటనే స్పందించి చెట్టు కొమ్మల మధ్య తీవ్రంగా గాయపడిన వెంకటేష్ బాబును బయటకు తీశారు. అప్పటికే ఆయన తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. అనంతరం అత్యవసర అంబులెన్స్ ద్వారా రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో పలివెల కొత్తపాలెం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనాలు ఇరువైపులా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు హెచ్చరిక వాతావరణం అకస్మాత్తుగా మారుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బలమైన ఈ దుర్గాలు సుడిగాలులు వీస్తున్న సమయంలో పెద్ద వృక్షాల కింద నిలబడకూడదని, చెట్టు ఉన్న మార్గంలో ప్రయాణాలు చేయకూడదని, అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు తాటిపాక సెంటర్లో రీఎంట్రీ ఇచ్చిన సినిమా మహేష్ బాబు అతిథి సినిమా హీరో అభిమానులు యువత బండి సైలెన్సర్లు తీసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ బైక్ స్టాండ్ చేసి తీవ్ర ఇబ్బంది కలిగించారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిన యువత చేసిన విన్యాసాల వల్ల సుమారు గంటన్నర సేపు వాహనాలకు ఇబ్బంది కలిగించారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టైర్లు తగలబెట్టి భయానక వాతావరణం సృష్టించారు. టపాకాయల సౌండ్లతో వాహనాలు నడిపి ప్రజలను ఇబ్బందికి గురి చేశారు. స్థానిక బజ్జీల బండిని ధ్వంసం చేశారు. స్థానికులు ఇటువంటి చేష్టలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. పోలీసుల రంగ ప్రవేశంతో పారారైన యువత కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరులో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు పార్టీ శ్రేణుల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా ముగిశాయి. వర్చువల్ మహానాడు వేడుకలు నియోజకవర్గ పరిధిలో 10 క్లస్టర్స్ పరిధిలో 2 రోజుల పాటు జరిగాయి. ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన మహానాడు వేడుకలకు హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గతంలో మహానాడు వీక్షించేవారు కొద్దిమంది మాత్రమేనని ఇప్పుడు అందరికీ వర్చువల్ మహానాడు ద్వారా ఇటువంటి అవకాశం కలిగిందని అన్నారు. మహానాడు సందర్భంగా మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ఈసారి మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం అభిమానులు కానీ ఎవరైనా ముఖాముఖిగా కలుసుకుంటే వాళ్ళందరూ కూడా జై తెలుగుదేశం అని పలకరించుకోవాలి. మొట్టమొదటి మాట అందరికీ. ఇప్పటి నుంచి ఈ పద్ధతి అనేది స్టార్ట్ అవ్వాలి. ఎలా అయితే మనం హరే కృష్ణ కానీ అలాగే సలాం అలైకుం అని పలకరిస్తామో తెలుగుదేశం అభిమానులందరూ కూడా జై తెలుగుదేశం పలకరించాలి. ఇప్పటి నుంచి ఆ యుగ పురుషుడు ఆ మహనీయుడు గారి పుట్టినరోజు ఇవాళ. వారి సందర్భంగా వారి పుట్టినరోజు అంటే మనకి మహానాడు మహా పండుగ లాంటిది. తెలుగు జాతిని ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన మంచి ఎవరైతే ఉన్నారో వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మహనీయుడు మన ఎన్టీఆర్ గారు. వారి వల్లే వాళ్ళంతా కూడా మనం సస్యశ్యామలంగా తెలుగు జాతి అంతా పేరు ప్రఖ్యాతితో తెలుగు జాతి అంతా ఉన్నది అంటే వారి చొరవ వల్లనే, వారి అండ వల్లనే ఇవాళంతా కూడా వారికి వాళ్ళ ఘన నివాళి అది అర్పించుకోవడం కూడా నిజంగా ఒక అదృష్టంగా భావించాలి మనం అందరం కూడా. అలాగే సంక్షేమం అంటే గుర్తుకొచ్చేది ఎవరికైనా దేశంలో మొట్టమొదట సంక్షేమం అంటే గుర్తుకొచ్చేది మన అన్న ఎన్టీఆర్. అభివృద్ధి అంటే గుర్తుకొచ్చేది మన
మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. టెక్నాలజీ అంటే గుర్తుకొచ్చేది మన లోకేష్ అన్న గారు. ఇవాళ అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్లైన్ ద్వారా పార్టిసిపేట్ చేస్తున్నారంటే నిజంగా అది లోకేష్ గారి చొరవ. టెక్నాలజీని ఎంత బాగా ఉపయోగించుకోవాలో వారికి తెలిసినంత ఎవరికి తెలియకపోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ ఇదంతా ఒక అవకాశం మనకి వర్చువల్ గా పార్టిసిపేట్ చేయడం. ఎక్కడో నెల్లూరులో జరిగితే మీరందరూ వచ్చేవాళ్ళ, ఇక్కడ జరిగింది కాబట్టి మనందరం కూడా ప్రత్యక్షంగా ఇవాళ మహానాడులో పాల్గొన్నాము. మన తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం మనమందరం కూడా. ఇవాళ మరొకసారి అందరూ కూడా జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. సంక్షేమానికి అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం మన తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా రెండు కళ్ళుగా నడిపించే పార్టీ, సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కళ్ళుగా నడిపించే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న ఎన్టీఆర్ స్త్రీశక్తిని గుర్తించి మనకి ఆశలు సమాన హక్కులు కల్పిస్తే మొన్నటి వరకు ముఖ్యమంత్రి గారు స్త్రీశక్తిని మహాశక్తిగా చూపించారు. నిన్న లోకేష్ గారు 33% రిజర్వేషన్ చేయడం నిజంగా ఆడవాళ్ళకి ఎంతో గర్వకారణం. అందరూ కూడా మన ఆడవాళ్ళందరూ కూడా ఒక్కసారి నుంచొని మన లోకేష్ గారికి, మన సీఎం గారికి కూడా చప్పట్లు కొట్టాలి. అందరూ కూడా మొదటి తరఫున కూడా ఇది స్టాండింగ్ ఓవేషన్ మన సీఎం గారికి అలాగే లోకేష్ గారికి కూడా చాలా సంతోషం. ఇలాగా ఎప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం అభిమానులు కానీ ఎవరైనా ముఖాముఖిగా కలుసుకుంటే వాళ్ళందరూ కూడా జై తెలుగుదేశం అని పలకరించుకోవాలి. మొట్టమొదటి మాట అందరికీ. ఇప్పటి నుంచి ఈ పద్ధతి అనేది స్టార్ట్ అవ్వాలి. ఎలా అయితే మనం హరే కృష్ణ కానీ అలాగే సలాం అలైకుం అని పలకరిస్తామో తెలుగుదేశం అభిమానులందరూ కూడా జై తెలుగుదేశం అని పలకరించాలి ఇప్పటి నుంచి. అలాగే ఇవాళ ఆ యుగ పురుషుడు ఆ మహనీయుడు గారి పుట్టినరోజు ఇవాళ. వారి సందర్భంగా వారి పుట్టినరోజు అంటే మనకి మహానాడు మహా పండుగ లాంటిది. తెలుగు జాతిని ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన మంచి ఎవరైతే ఉన్నారో వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మహనీయుడు మన ఎన్టీఆర్ గారు. వారి వల్లే వాళ్ళంతా కూడా మనం సస్యశ్యామలంగా తెలుగు జాతి అంతా పేరు ప్రఖ్యాలతో తెలుగు జాతి అంతా ఉందని అంటే వారి చొరవ వల్లనే, వారి అండ వల్లనే వాళ్ళంతా కూడా వారికి వాళ్ళ ఘన నివాళి అది అర్పించుకోవడం కూడా నిజంగా ఒక అదృష్టంగా భావించాలి మనం అందరం కూడా. అలాగే సంక్షేమం అంటే గుర్తుకొచ్చేది ఎవరికైనా దేశంలో మొట్టమొదట సంక్షేమం అంటే గుర్తుకొచ్చేది మన అన్న ఎన్టీఆర్. అభివృద్ధి అంటే గుర్తుకొచ్చేది మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. టెక్నాలజీ అంటే గుర్తుకొచ్చేది మన లోకేష్ అన్న గారు. వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్లైన్ ద్వారా పార్టిసిపేట్ చేస్తున్నారంటే నిజంగా అది లోకేష్ గారి చొరవ. టెక్నాలజీని ఎంత బాగా ఉపయోగించుకోవాలో వారికి తెలిసినంత ఎవరికి తెలియకపోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ ఇదంతా ఒక అవకాశం మనకి వర్చువల్ గా పార్టిసిపేట్ చేయడం. ఎక్కడో నెల్లూరులో జరిగితే మీరందరూ వచ్చేవాళ్ళ, ఇక్కడ జరిగింది కాబట్టి మనందరం కూడా ప్రత్యక్షంగా ఇవాళ మహానాడులో పాల్గొన్నాము. మన తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం మనమందరం కూడా. ఇవాళ మరొకసారి అందరూ కూడా జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, ఎన్టీఆర్ ఎన్టీఆర్. ఈ మహానాడు స్టేజ్ నుంచి కూడా మీ అందరికి ఒక విజ్ఞప్తి. ఇప్పటి నుంచి ఎవరైతే తెలుగుదేశం అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖాముఖిగా పరిచయం అవుతే వాళ్ళందరినీ కూడా జై తెలుగుదేశం అని పలకరించాలి. నమస్కారం, హలో, హాయ్ ఇవన్నీ వద్దు, జై తెలుగుదేశం అని పలకరించాలి. ఎవరైనా ఇవాళ మహనీయుడు పుట్టినరోజు మనకు ఒక మహా పండుగ లాంటిది. ఈ మహానాడు ఇంతలాగా కన్నుల పండగగా జరుపుకుంటున్నాం మనం అందరం కూడా. ఎక్కడో నెల్లూరులో ఇందాక చెప్పినట్టు ఎక్కడో నెల్లూరులో జరగాల్సింది నిజంగా అది క్యాన్సిల్ అయ్యి మంచిగా అయినట్టు అనిపిస్తుంది నాకు కూడా.
ఇవాళ మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎప్పుడు మీరందరూ కూడా ఎప్పుడు చూస్తుంటారు మహానాడు ఎలా జరుగుతుందో కర్నూలు పండుగ. అది ఇవాళ మన ఊరికి వచ్చి మీ అందరి మధ్య జరపడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మీరందరూ కూడా ఇంత ఎత్తున భారీ ఎత్తున పార్టిసిపేట్ చేశారు. మీరందరూ కూడా చాలా సంతోషం. అలాగే స్త్రీ శక్తి గురించి చెప్పాలంటే స్త్రీ శక్తి అనేది కనిపెట్టింది ఆనాడు మహనీయుడు మన ఎన్టీఆర్ గారు. అప్పుడు ఆస్తుల్లో సమాన హక్కులు కల్పించి పేదవాడు ఎప్పుడు బాగుండాలని చెప్పేసి 2 రూపాయలకే బియ్యం అవన్నీ కూడా గుర్తించి ఆనాడు మన అందరికీ కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఆ తర్వాత అదే స్ఫూర్తితోటి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ఆ శక్తిని మహాశక్తిగా గుర్తించి ఇవాళ మీ అందరికీ కూడా మహిళలకి అందరికంటే ఎక్కువ మహిళలకి సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుంది. ఆ మహాశక్తిని ఇంకా ముందుకు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారు ఇంకా ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర రాజకీయాల్లోనే 33% వాళ్ళకి రిజర్వేషన్ సీట్లలో ఇస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఇస్తామని చెప్పి నిన్న మాట ఇవ్వడం జరిగింది. నిజంగా అందరు ఆడవాళ్ళందరూ కూడా ఒక్కసారి నుంచని గట్టిగా తప్పట్టు కొట్టాలి. మన లోకేష్ తీసుకెళ్లేది కేవలం ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగు జాతి కుటుంబం ఇవాళ స్త్రీలకు ఎంత మేలు చేస్తుందో మీరు అందరూ కూడా గుర్తించాలి. కాబట్టి అందరూ ఒకసారి మళ్ళీ చెప్పండి, జై తెలుగుదేశం, ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. జై హింద్. అమ్మ భోజనాలు అయిపోయినాయి అందరికి కూడా. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పై రాంబాబు గారి ప్రథమ కుమారుడు హైకోర్టు న్యాయవాది పై రామ్ చైతన్య జన్మదిన వేడుకలు విశాఖపట్నం శిల్పారామం పార్కులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారామ మాట్లాడుతూ రామ్ చైతన్య ఆంధ్ర యూనివర్సిటీలో లా గ్రాడ్యుయేట్ చదువుకొని అతి చిన్న వయసులో హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ సంచలనమైన కేసులను ఛాలెంజింగ్ తీసుకొని ముందుకు వెళ్తూ అంబేద్కర్ స్ఫూర్తితో బాధితుల పక్షాన విరోచితంగా న్యాయం కోసం పోరాటం చేయడం గొప్ప విషయమని, గొప్ప న్యాయవాదిగా ఎదగాలని వారి తల్లిదండ్రులు కలలు నెరవేర్చాలని ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామ్ చైతన్య తల్లిదండ్రులు, అతని తమ్ముడు వై కార్తిక్, చెరుకుపల్లి గ్రామ మాజీ మెంబర్ పెద్దిరెడ్డి పాల్గొన్నారు. మరి మన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు మరి ఉత్తరాంధ్రలోనే ఎస్సీల యొక్క హక్కుల కోసం ఎస్సీల బాధితులు జరిగిన అన్యాయాలపై ఏదైతే పదవి తీసుకున్న దగ్గర నుండి మరి నేటి వరకు కూడా మరి ఎంతో ఉత్సాహంతో మరి బాధితుల పక్షాలు ఇంటికి చేరి బాధితులకి జరుగుతున్న భూ అక్రమాలపై మరి నిరంతరము అటు రెవెన్యూ అధికారులకి ఇటు ప్రభుత్వ అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆ స్పాట్లోనే పరిష్కరించే వెసులుబాటు కల్పించినటువంటి మన రావాడ సీతారామ అన్నగారికి, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నా ఆహ్వానాన్ని మన్నించి నా పెద్ద కుమారుడు వై రామ్ చైతన్య హైకోర్టు న్యాయవాదిగా మరి అనేక చిన్నతనం నుండే ఈ చిన్నతన వయసులోనే అనేక సమస్యలపై నిరంతరము అంబేద్కర్ గారి స్ఫూర్తితో మరి అతని గళాలు విప్పుతూ అటు కోర్టులో కానివ్వండి, రెవెన్యూ పరంగా కానివ్వండి, గౌరవ కమిషన్ ప్రాంతాల్లో కానివ్వండి సమస్యలని మరి నిరంతరం భుజాలు వేసుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో చేస్తున్నటువంటి కార్యక్రమానికి మరి ఈరోజు నా పెద్ద కుమారుని యొక్క బర్త్డే ఈ జన్మదిన కారణంగా మరి గౌరవ కమిషన్ గారు చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని విశేషని ఈ కేక్ కట్ చేయవలసిందిగా ఈ సౌకర్యం కోరుతున్నా. ఈరోజు చాలా సంతోషకరం. చిన్న వయసు నుంచే పెద్దలతో తిరుగుతూ అనేక నాలెడ్జ్ని, జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఆ యొక్క జ్ఞానాన్ని ఒక న్యాయవాది వృత్తితో దళితులపై జరుగుతున్న దాడులని, అక్రమాలకు గురైన దళితులు, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థకు గురైన దళితులపై చిన్న వయసులోనే మన న్యాయవాది వై రామ్ చైతన్య కష్టపడడం నేను దాదాపుగా 4 నెలల నుంచి చూస్తున్నాను.
నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత చిన్నతనంలోనే చాలా స్పాండిటెడ్గా మాట్లాడుతూ పెద్దల దగ్గర ఏ విధంగా ఉండాలి, ఏ రకంగా ప్రజెంటేషన్ చేయాలని నేను చాలా సందర్భాల్లో చూశాను. నేను ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అనేక కార్యక్రమాలు నాతో పాటు వస్తూ నా దగ్గర వస్తున్నటువంటి సమస్యల్ని పక్కకు పిలిచి ఈ రకంగా మీరు వెళ్తే మీకు న్యాయం జరుగుతుందని సలహాలు ఇస్తూ ఎంతో మంచి పనులకి ముందుంటున్న మన వై రామ్ చైతన్యకు ఈరోజు 26వ జన్మదిన శుభాకాంక్షలు నేను నా హృదయపూర్వకంగా తెలుపుకుంటూ ఆయన అనేకమైన ఉన్నతమైన న్యాయవాదిగా వెళ్తూ అనేక సమస్యలపై పోరాడి ఈ సమాజంలో ఉన్నటువంటి దళితులపై జరుగుతున్న దాడులవని ప్రభుత్వ ఉద్యోగులవనే అన్ని రకాలుగా ఆయన సహాయం చేస్తారని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకి ఇదే నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. నాకు చిన్నదమ్మా ఈరోజు తెల్లది రెడీ అయిపోయాను. అమ్మ మమ్మీకి డాడీ వీడి బర్త్డే కూడా వీడికి రాత్రి పండగ 2 రోజులు చాలా సంతోషకరం. నిండు 100 ఏళ్ళు తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తున్నాడు. ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఉన్నతమైన మేధాన్ని సంపాదించుకుంటూ ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యని తను సొంత తెలివితేటలతో ముందుకెళ్లాలని ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మన న్యాయవాది వై రామ్ చైతన్యకు నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం. స్థానిక సమస్యలపై అధికారులను వివరణ కోరిన ఎంపీపీ. దళితులు రైతుల సమస్యల పరిష్కారం కోసం తునిలో సిపిఐ లిబరేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేత. కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై విస్తృత అవగాహన. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన చిల్ల జగ్గిరెడ్డి. నర్సీపట్నంలో ప్రారంభమైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నూతన శాఖ కార్యాలయం. ప్రజలకు ఆధునిక బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యమన్న సీనియర్ రీజనల్ మేనేజర్ రవికుమార్ గుప్తా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. వైశ్యరాజు అనంత పద్మనాభరాజు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. గత 30 సంవత్సరాలుగా ఎందరో విద్యార్థుల్లో అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞానమనే వెలుగులు నింపి క్రమశిక్షణతో నడిపించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది విద్యావృత్తిలో విశిష్ట సేవలు అందించి అందరి మన్ననలు పొంది నేడు పదవీ విరమణ చేస్తున్న శుభ సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ భావి జీవితం నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ భార్య శ్రీమతి వైశ్యరాజు ఇందిరా, కూతురు అల్లుడు బోటు వినయ్ కుమార్, శ్రీమతి కృష్ణ చరిష్మా, మనువడు బోటు చిద్విక్, చిన్న కుమార్తె వైశ్యరాజు కృష్ణమేఘన, వియంకులు బోటు రమేష్ కుమార్, శ్రీమతి సుజాత, బోటు వివేక్.